వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తరపున న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ సమయం కోరారు. నేడు ఆయన ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కేటీఆర్ గడువు కోరడంతో ఇచ్చేందుకు ఈడీ అధికారులు అంగీకరించారు. తదుపరి ఎప్పుడు హాజరు కావాలో త్వరలో వెల్లడించనున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు జరుపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.